ఈ విధంగా హేమంత ఋతువు వచ్చింది. మార్గశిర మాసం ఉదయాన్నే లేచి హేమంత ఋతువులో గోదావరి స్నానానికి వెళుతున్నారు. గోదావరి స్నానానికి వెళ్ళేటప్పుడు చాలా మంచంతా కూడా వ్యాపించి ఆనందకరమైనటువంటి ఆ వాతావరణాన్ని, చల్లగా ఉండేటువంటి వాతావరణాన్ని చూస్తూ ఆ లక్ష్మణస్వామి ఆ హేమంత ఋతువు యొక్క విషయాన్ని రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నాడు. అన్న, నీకు సంతోషకరమైనటువంటి ఈ హేమంత ఋతువు వచ్చింది. ఈ హేమంత ఋతువులో మంచు చూసావా ఎలా కురుస్తుందో? ఈ మంచు ఈ విధంగా కురుస్తూ ఉంటే సూర్యోదయం అయినప్పుడు సూర్య కిరణాలు కూడా చల్లగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎండ కూడా చల్లగానే ఉంటుంది ఈ హేమంత ఋతువులో. సూర్య భగవానుడి ప్రభావం కూడా ఏం చేయదు. చాలా ఆయన తీక్షణమైన కిరణాలను కూడా చల్లగా మార్చేస్తున్నది యొక్క హేమంత ఋతువు. పశుపక్ష్యాదులన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నది. తీవ్రమైన ఎండ లేకుండా, తీవ్రమైనటువంటి చలి లేకుండా, శిశిర ఋతువులో ఎక్కువ చలి ఉంటుంది, హేమంత ఋతువులో ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ ఎండ ఉండదు. అన్నిటికీ అనుకూలమైనటువంటి చాలా ఆనందకరమైనటువంటి ఈ వాతావరణము అని చెప్పి హేమంత ఋతువును వర్ణిస్తున్నాడు. హేమంత ఋతువులో తామర పుష్పాలు వికసించేదానికి కూడా అవకాశం ఉండదు. అంటే ఎండ బాగొస్తే తామర పూలు వికసిస్తాయి. కానీ హేమంత ఋతువులో మంచు కాబట్టి ఆ మంచుకు తామర పూలు కూడా ఎక్కువ వికసించవు. ఎందువల్ల అంటే చలికి ముడుచుకోపోయి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ చలికి హేమంత ఋతువులో బయటికి రారు. ఇంకా లక్ష్మణస్వామి చెప్తున్నాడు, అందరూ ఆరు బయట పండుకుంటారు అన్ని నెలల్లో, హేమంత ఋతువులో మాత్రం లోపల పండుకుంటారన్న. హేమంత ఋతువులో లోపల పండుకొని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఆనందాన్ని పొందేటువంటి సమయం ఇది, నీకు చాలా ఇష్టమైంది కదా అని చెప్పి ఈ చలిలోనే వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఆ గోదావరి నదిలో స్నానాలు చేసుకుని ఆనందంగా మరలా బయలుదేరి ఆశ్రమానికి వచ్చేసారు. పంచవటి దగ్గరే గోదావరి నది. ఈ విధంగా మార్గశిర మాసం అంతా అయిపోయింది. పుష్యమాసం ప్రారంభమైంది. పుష్యమాసంలో ఇంకొకరో మంచు ఎక్కువైందనమాట. మంచు ఎక్కువైన పాట ఈ విధంగానే వాళ్ళు ఆనందంగా, అసలు ఈ ఆనంద వాతావరణం అంటే ఇప్పుడు మనకు ఈ నగరాల్లో నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత మనకు కనపడడం లేదు. కానీ కనీసం ఒక 50-60 సంవత్సరాల ముందు పల్లెటూరు వాతావరణాలన్నీ కూడా మనకు బాగా కనపడుతూ ఉండేవి. ఆ పల్లెటూరు వాతావరణాలు కానీ చూస్తే ఇప్పుడు వాతావరణాన్ని పోల్చుకుంటే అబ్బా నరకంలోకి వచ్చాం కదా మనం అనిపిస్తూ ఉంటుంది. పల్లెటూర్లలో ఇంతకుముందు ఆ కాలువలు కానీ పైర్లు కానీ ఇవన్నీ పండుతుంటే దొరువులు, చెరువులు, కాలువలు ఇవన్నీ ఉండేటప్పుడు ఆ కాలువల్లో అందరూ స్నానాలు చేసేవాళ్ళు, దొరువుల్లో అందరూ మునిగేవాళ్ళు. అంటే అంత స్వచ్ఛమైనటువంటి జలం ఉండేదన్నమాట. ఇప్పుడు పల్లెటూరు అనేటువంటిదే లేదు, ఆ వాతావరణమే లేదు. అంతా కాలువలు కానీ మొత్తం కాలుష్యం అయిపోయినాయి అనమాట. కాలుష్యం అయిపోయి ఆ కాలువల్లో, చెరువుల్లో నీళ్లు కూడా అందరూ తాగేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు తాగేదానికి, పశుపక్ష్యాదులు కూడా తాగడం లా నీళ్లు. అంత దారిద్ర్యావస్థకు వచ్చేసాం మనం. అంటే ఆ వాతావరణమే పోయింది. ఇప్పుడు లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి అరణ్యంలో పర్ణశాల నిర్మించుకుని ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉందంటే, ఆ రకరకాలైనటువంటి వృక్షాలు, ఎన్నో వృక్షాలు, ఆనందకరమైనటువంటి పూలు పండ్లతో కూడినటువంటి వృక్షాలు, తామర కొలల్లో హంసలు, తర్వాత అనేక రకాలైనటువంటి పక్షులు, జలంలో నివసించేటువంటి అనేక పక్షులతో ఆనందంగా కోలాహలంగా ఈ చెరువులు, నదులు, బావులు ఇవన్నీ కూడా ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతి ఆనందాన్ని ఆస్వాదించేటువంటి అదృష్టం
ఈనాడు మనకు లేకుండా పోయింది. అదే అంటున్నాడు లక్ష్మణస్వామి. అందరూ ఆరు బయట పండుకునే వాళ్ళు కదా అన్న, ఈ మంచు వస్తే కదా లోపలికి పోయేదని. ఇప్పుడు మంచు కాలం కానీ ఏ కాలం కానీ లోపల పండుకోవాల్సిందే, బయట పండుకునే దానికే లేదు. ఏమంటే బయట పండుకుంటే ఈగలు దోమలు అవన్నీ కూడా ఉన్నాయి. ఎందువల్లంటే కాలుష్యం ఎక్కువైపోయినందువల్ల. అందువల్ల అటువంటి నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనం పీల్చుకునేటువంటి గాలి లేకుండా పోయింది. కాలుష్యమైన గాలి. లోపల పండుకొని ఏసీలు వేసుకొని లేకపోతే ఫ్యాన్లు వేసుకొని పండుకోవాల్సిన పరిస్థితి. అంటే పవిత్రమైన గాలి మనకు లభించడం లేదు. అదే లక్ష్మణస్వామి చెప్తున్నాడు, ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఎంత ఆనందకరమైనటువంటి గాలి అంటే ఆ సీతాదేవికి కూడా అరణ్యవాసం చేసేటప్పుడు ఆ అరణ్యవాసంలో ఉండే వాతావరణమే ఇష్టం అనమాట. ఈ రాజసౌధాల్లో ఉండేదానికంటే అరణ్యంలోనే బాగుంది. అందువల్లనే ఋష్యాదులందరూ కూడా అరణ్యవాసం చేసి అక్కడ హాయిగా ఉండేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, ఎక్కువ రోజులు జీవించేదానికి అవకాశం ఉండేటువంటి ఆ ఔషధుల మీద నుంచి వచ్చేటువంటి ఆ గాలిని పీల్చినా కానీ మనకి ఏ వ్యాధులు రావు. అటువంటి వాతావరణాన్ని చూస్తున్నాడు. ఆ గోదావరి నదిలో స్నానం చేశారు. ఇప్పుడు ఈ గోదావరి కావచ్చు, గంగ కావచ్చు, కృష్ణ కావచ్చు, అన్నీ ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు యాత్రలకు పోయి చూడండి, అంతా కాలుష్యం చేసేసారు అనమాట. ఎవరు చేశారంటే మనమే చేశాం. మనమే మన పవిత్రమైనటువంటి జలాలనంతా కాలుష్యం చేసుకునేది మనమేనమాట. కాబట్టి మనం రామాయణ భారత భాగవతాదులు వినడం కాదు, ఆహ్లాదంగా భలే ఉంది చెప్తుంటే ఆనందంగా ఉందని ఆనందించడం కాదు. మన దేశ సౌభాగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఈ నదుల ద్వారా వచ్చేటువంటి పవిత్ర జలాలను పవిత్రంగా కాపాడుకుంటే పవిత్రానాం పవిత్రం యో అని చెప్పాం. స్నానం చేస్తే చాలా మంచిదని. ఇప్పుడు ఏ నది దగ్గరికి పోయినా స్నానం చేయాలనిపించడంలా మనకు. ఏమంటే అంత కాలుష్య భూయిష్టం అయిపోయింది. అట్లుండకూడదు. కాబట్టి ఈ నదీ పరివాహ ప్రాంతాలన్నింటినీ కూడా మనం పవిత్రంగా కానీ కాపాడుకోగలిస్తే అంతకంటే పవిత్రం ఇంకేం లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే రామాయణ కాలంలో ఎంత ఆనందకరమైనటువంటి ఆ వాతావరణం ఉంది. అదే గోదావరి, అదే ప్రాంతాలు ఇప్పుడు ఉండేది కూడా. రాముల వారు ఉన్నప్పుడు ప్రాంతమే, ఇప్పుడు ప్రాంతమే మారలేదు. కానీ మనం కాలుష్యం చేసుకుంటున్నాం. అటువంటి కాలుష్యం అప్పుడు లేదు. కాబట్టి ఆనందాన్ని పొందుతూ వాళ్ళు ఆ గోదావరి నదిలో హేమంత ఋతువులో పుష్యమాసంలో స్నానం చేసి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. వచ్చి అక్కడ ఆ ఆశ్రమంలో పర్ణశాలలో పంచ వేసుంటే పంచలో అరుగులు కట్టున్నారనమాట. ఆ అరుగు మీద సీతారాములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునేటువంటి సందర్భంలో రావణాసురుడి యొక్క చెల్లెలు శూర్పణఖ అని ఉంది, ఒక రాక్షసి. ఆమె ఈ దండకారణ్యంలో అంతా కూడా విహరిస్తూ ఉంటుందన్నమాట. ఈ కొత్తగా ఈ పర్ణశాల నిర్మించారు, ఇక్కడ ఎవరో చాలా అందగాళ్ళు ఉన్నారు ఇద్దరు అని చెప్పి ఆమె అలా తిరిగేటప్పుడు చూసింది. వీళ్ళని చూడగానే ఎవరబ్బా ఈ అరణ్యంలో కొత్తగా ఏర్పరచుకొని ఎవరో వచ్చారే అని చెప్పి ఈ 2 నెలల నుంచి ఈ వైపు రాలామె. వీళ్ళు హేమంత ఋతువులో కార్తీక మాసంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా మార్గశిర మాసం అయిపోయి ఆ పుష్యమాసం వచ్చేటప్పటికి శూన్యమాసం కదా, అప్పుడు ఈ రాక్షసు వచ్చిందనమాట. వచ్చి రామచంద్రమూర్తిని చూసింది. రామచంద్రమూర్తి యొక్క సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది. పుంసాం మోహన రూపాయ, పురుషులే ముగ్ధులైపోతారు, ఇంక శూర్పణఖ ముగ్ధురాలు కదా. ఆయన యొక్క అందానికి ముగ్ధులు కాని వాళ్ళు ఎవరుంటారు? ఆ శూర్పణఖ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడని చెప్పి ఆ శూర్పణఖ మెల్లమెల్లగా ఆశ్రమం దగ్గరికి వచ్చింది. ఆమెకేం భయం. ఆమె అడుగుతుంది, అహో ఎవరు మీరు, ఇంత అందంగా ఉన్నారు? నేరుగా మాట్లాడేయడమేనమాట. అయినా జటలు ధరించున్నారు, ఋషుల మాదిరి ఉన్నారు, మీరు ఎవరో చెప్పవచ్చా అంటే అప్పుడు రామచంద్రమూర్తికి ఎంత ఓర్పు, ఎంత ఓపిక అంటే ఆ శూర్పణఖకు నిదానంగా చెప్తున్నట్టు సమాధానం. ఏమని? అమ్మ, మాది అయోధ్య నగరము, దశరథ మహారాజు యొక్క కుమారులు మేము.
నన్ను రాముడు అని పిలుస్తారు. మా తల్లి అయినటువంటి కైకేయి అరణ్యవాసం చేసి రమ్మంటే ఆ కైకేయి పేరే చెప్పాడు అనమాట. మా తల్లిగారు అయినటువంటి కైకేయి ఆజ్ఞ ప్రకారంగా అరణ్యవాసం చేయడానికిగా వచ్చాం మేము అని చెప్పి తన వృత్తాంతాన్నంతా రామచంద్రమూర్తి నెమ్మదిగా చెప్పాడు. చెప్తే అప్పుడు ఆమె రాక్షసుల్లో అందగత్తె. రాక్షసులు అనేటువంటి వాళ్ళు కామరూపధరులు. కావాలంటే అమిత అందంగా కనపడతారు, లేకపోతే అమిత వికారంగా కూడా కనపడతారు. ప్రస్తుతానికి ఆమె వికారంగానే తిరుగుతుండింది అక్కడ. అంటే జంతువులు వాటిని భయపెట్టి తినేసేదానికి అనమాట. రామచంద్రమూర్తిని చూసిన తర్వాత కొంచెం నాజుగ్గా తయారై వచ్చింది అక్కడికి. అంటే మరీ వికారం లేకుండా మరీ అందమేం కాదు, వచ్చింది. చూస్తే ఆయన్ను ఏమో పోల్చుకుంటుంది. ఆహా, చంద్రబింబం మాదిరి ఉంది ఆ ముఖము, నా ముఖము లేదే. ఆయన ఎంత ఆనందంగా చూసేదానికి సౌమ్యంగా ఉన్నాడు, నేనంత సౌమ్యంగా లేనే అని మనసులో అనుకుంటూ, అయినా కూడా నేనే అనుకుంటే ఏముంది, ఆయన కంటే అందంగా తయారవచ్చు కదా, కామరూపధరులం కదా మేము అని మనసులో అనుకొని, రామ చెప్పాడు కదా, పేరు చెప్పాడు కదా, నన్ను రాముడు అంటారని. రామ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం కలిసి ఉందాము, నువ్వంటే నాకు నా మనసును ఆకర్షించావు నువ్వు అని చెప్పి ఆ యొక్క శూర్పణఖ అన్నది. అనేటువంటికి రామచంద్రమూర్తి, శూర్పణఖ నువ్వు చాలా అందగత్తెవు అంటే మాట్లాడుతున్నాడు ఆయన. అది ఎగతాళి చేయడమా లేకపోతే పొగడ్డం అనేది ఆమెకు అర్థం కావడం లే. ఎంత అందగత్తెవు, అంత అందగత్తె అయినటువంటి దానివి భర్త లేకుండా ఇలా తిరగడం ఏమి నాకు ఇష్టపడడం లేదు. కానీ నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను చాలా సంతోష పెట్టాలని చెప్పి నా మనసులో కూడా ఉంది. నీతో ఆనందంగా విహరించాలనేటువంటి కోరిక నాలో ఉన్నప్పటికీ నిన్ను నేను సంతృప్తి పరచలేను. ఎందువల్లంటే నాకు భార్య ఉన్నది, ఈమె నా భార్య సీత. ఈ సీత నన్ను చూడకుండా ఉండలేదు, నన్ను వదిలిపెట్టి ఉండలేదు. శూర్పణఖ, నువ్వు చాలా అందగత్తెవు కదా, నా సీత కన్నా నువ్వే అందగత్తిగా కనపడుతున్నావు. కానీ రాముడు చూడండి ఎట్ట మాట్లాడుతున్నాడు. నిన్ను నేను వివాహం చేసుకుంటే నీవు సవతి పోరు భరించలేవు అని చెప్తున్నాడు. అంటే సీత కాదు సవతి పోరు భరించేది, నువ్వు తట్టుకోలేవు. ఏమంటే సీత సవతిగా ఉంటే నీవు తట్టుకోలేవు. కాబట్టి నీ బోటి అందగత్తె నా బోటి వాడిని పెళ్లి చేసుకుని సవతి పోరును భరిస్తూ జీవించేదానికంటే, అదుగో అక్కడ కూర్చొని ఉన్నాడు చూడు, వాడు మా తమ్ముడు, వాడిని లక్ష్మణుడు అని పిలుస్తారు. వాడు నన్ను అందగాడని నువ్వు అంటున్నావు కానీ నాకంటే వాడు అందగాడు. ఏమంటే నేను నల్లగా ఉన్నా, వాడు బంగారు ఛాయలో ఉన్నాడు. ఎవరైనా బంగారు ఛాయలో ఉండేవాడిని ఇష్టపడతారు కానీ నల్లంగా నీలమేఘంతో సమానంగా ఉండే నన్ను ఇష్టపడతారా? నువ్వు అనుకున్నట్టు నేను అందగాడిని అయినప్పటికీ మా ఇద్దరిలో పోల్చుకుంటే వాడే అందగాడు. బంగారు వర్ణంలో నిగనిగలాడిపోతున్నాడు చూడు. ఇంకొక విశేషం ఏందో తెలుసా, వాడికి భార్య లేదు. భార్య ఇంటి దగ్గర ఉంది, పెళ్ళై ఉంది మా వాడికి. కానీ అడవులకు వచ్చేటప్పుడు నేను భార్యను తీసుకొచ్చుకున్నాను కానీ వాడి అడవుల్లో ఎక్కడ తిరుగుతుందిలే భార్య అని చెప్పి భార్యను కూడా తీసుకొచ్చుకోలే. వాడికి తోడుగా భార్య కూడా లేదు. వాడు మనసులో అనుకుంటూ ఉంటాడు, ఏమంటే నేను కూడా నా భార్యను తీసుకొని వచ్చుకుంటే హాయిగా ఉండేది కదా, పొరపాటును తీసుకురాలేకపోయినానే అనుకుంటున్నాడు. ఇప్పుడు పోయి తీసుకువచ్చేదానికి కుదరదు. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల నువ్వు ఈరోజు మాకు లభించావు. ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళు. వాడితో కానీ నువ్వు సంసారం చేస్తూ ఉంటే నీకు హాయిగా ఉంటుంది, నాకు హాయిగా ఉంటుంది. రెండు జంటలు చూసేదానికి ముచ్చటగా ఉంటాయి, అందరూ చాలా సంతోషపడతారు. నా మాట విను, వాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు రాములు వారు. అవునా, అవునులే, నీకంటే ఆయనే బాగున్నాడు ఒక్కరు అని చెప్పి ఈ శూర్పణఖ
లక్ష్మణస్వామి దగ్గరికి పోయింది. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి లక్ష్మణస్వామి అందాన్ని చూసి, చిన్న అందగాడు కదా లక్ష్మణస్వామి, చిన్న అందగాడు కాదు కదా, చూసి అబ్బా భలే ఉన్నావు, నువ్వు బంగారు ఛాయిలో ఉన్నావు, మీ అన్న కంటే నువ్వు చాలా అందగాడివి, అన్న దగ్గరికి పోతే నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు, నువ్వు ఖాళీగా ఉన్నావట కదా, కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా విహరిస్తాము అని చెప్పి నయగారపు మాటలతో శూర్పణఖ లక్ష్మణస్వామిని చెప్పింది. లక్ష్మణస్వామి ఆదిశేషుడు ఇటువంటి మాటలు అసలు వినడు, ఏమంటే అమిత కోపం అన్నమాట. అయినా లక్ష్మణస్వామి ఓర్పుగా ఏం చెప్పాడంటే, అన్న పంపించాడు కాబట్టి, శూర్పణఖ నువ్వు చాలా అందగత్తెవు, ఎంత అందంగా ఉన్నావో చూడు, ఇంత అందంగా ఉండేటువంటి నువ్వు అంటే వీళ్ళు చెప్పినంత అందంగా లేదు, అయినా వీళ్ళు పొగుడుతున్నట్టు చేస్తున్నారన్నమాట. ఇంత అందంగా ఉండేటువంటి నీవు నన్ను పెళ్లి చేసుకుని సుఖపడతావు. ఇంకొక విషయం తెలుసా నీకు, నేను దాసుణ్ణి, వాళ్ళిద్దరి సేవ చేసుకునే పనివాడిని నేను. నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు వాళ్ళ సేవ చేస్తూ బతకాల, మన ఇద్దరం సేవకుల కిందే నిలబడిపోతాం, కానీ మనకు అధికారాలు ఏం లేవు. నన్ను చేసుకుని సేవకురాలిగా ఉండడం మేల, ఆయన్ను చేసుకుని నాయకురాలిగా ఉండడం మేల, ఆలోచించుకోను. కాబట్టి నేను ఒకవేళ ఎర్రగా ఉన్నా కూడా, బంగారు ఛాయిలో ఉన్నా కూడా, నీకు సరి అయినటువంటి భర్త ఆయనే గాని నేను కాదు, నేను కేవలం సేవకుడు. నేను నన్ను గాని వివాహం చేసుకుంటే నువ్వు సుఖపడేదంటూ ఏమీ లేదు, నువ్వు సేవకురాలిగా ఉంటావని చెప్పాను. శూర్పణఖ మళ్ళీ ఆలోచించి మళ్ళీ రాముల వారి దగ్గరికి పోయి అసలు ఆయన అంటున్నాడు కానీ లక్ష్మణస్వామి చెప్పాడు, ఆయన పెళ్ళయింది అంటున్నాడు కానీ నీ పోటీ అందగత్తిన ఎవరైనా వదిలిపెడతారా, ఆమెం బాగుంది సీత, నీ మాదిరి ఉంది ఆమె అని చెప్పి అన్నాడు. అనేటువంటికి నేరుగా సరే అని చెప్పి మళ్ళీ ఈ శూర్పణఖ రాముల వారి దగ్గరికి పోయింది. పోయి నన్ను పెళ్లి చేసుకో, ఆయన చేసుకుంటే సేవకురాలుగా నేను ఉండలేను, నువ్వే నాకు ఇష్టం, నువ్వే కావాలి అని చెప్పి అనేటువంటికి రాముల వారు ఏమన్నాడంటే, సీత ఉండగా నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, నాకు ఒక వ్రతం ఉంది, ఏకపత్ని వ్రతుణ్ణి నేను, ఒక్క భార్య కానీ రెండవ భార్య నాకు ఉండదు, కాబట్టి నా వ్రతానికి భంగం వస్తుంది, కాబట్టి నేను చేసుకోను. అప్పుడు శూర్పణఖ కోపం వచ్చింది. అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అడ్డంగా ఉండేది సీత లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, కాబట్టి ఈ సీతను మన ప్రేమకు అడ్డంగా ఈ సీత ఉంది కాబట్టి ఈ సీతను చంపేస్తాను, ఈ సీతను నేను తినేస్తాను చూడని చెప్పి ఒక భయంకరమైనటువంటి ఆ రాక్షస కృత్యానికి చేయడానికి సంకల్పించి ఆమె ఏమంటే వికారంగా అరుస్తూ సీతను భయపెడుతూ సీతను తినడానికిగా పైకి వచ్చిందనమాట. సీత గడగడ వణికిపోతుంది. వెంటనే రాములు వారు ఒక్క హుంకారం చేసి ఎడంగా ఉండని చెప్పి ఒకసారి అరిచాడు. అరిచి లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, లక్ష్మణ, ఇటువంటి రాక్షసులతో ఎక్కువసేపు మాట్లాడటం ధర్మం కాదు, వెంటనే ఇది స్త్రీ కాబట్టి అంగవైకల్యురాలుగా చేసి పంపించేసి అన్నాడు. రామచంద్రమూర్తి అనుజ్ఞ ఇయ్యంగానే ఒక్క ఉదుటున అక్కడికి వచ్చాడు లక్ష్మణస్వామి. ఒక్క ఉదుటున వచ్చి అక్కడే రామచంద్రమూర్తి పక్కనే కత్తి పెట్టుందనమాట. ఆయన అరుగు మీద కూర్చొని పక్కన కత్తి పెట్టుకున్నాడు. ఆ కత్తే తీసుకుని క్షణకాలంలో శూర్పణఖ సీతాదేవి మీదకు ఉరికే లోపల పట్టుకొని ఆ శూర్పణ యొక్క ముక్కు కోసేశాడు. 2 చెవులు కూడా కత్తితో నరికేశాడు. నరికి ఎప్పుడైతే ఆ ముక్కు చెవులు కోసేశాడో ఆ ముక్కు గుండా చెవులు గుండా రక్త ప్రవాహం వరదలైపోతుందన్నమాట. అప్పుడు ఆ బాధకు తట్టుకోలేక శూర్పణఖ పెద్దగా అరుస్తూ ఈ ఘోరం జరుగుతుందని ఆమె అనుకోలే. వెంటనే పెద్దగా అరుస్తూ పరిగెత్తి వెళ్ళిపోతుందట. పరిగెత్తి వెళ్ళిపోయి ఆ కీకారణ్యంలోకి వెళ్ళిపోయింది. కీకారణ్యంలో వెళ్ళిపోయేది వీళ్ళు చూస్తూనే ఉన్నారు. రక్త ప్రవాహం అంటే రాక్షసి కదా, చిన్న రక్తం రాదు కదా, ఆ రక్తంతో ఆ ముక్కు చెవులు సున్నితమైన వస్తువులు కాబట్టి వాటిని కోసేటట్టు తట్టుకోలేకపోయింది. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిందో ఆ ఘోరారణ్యంలోకి వెళ్ళేది వీళ్ళు చూస్తూనే ఉన్నారు.
రక్త ప్రవాహం కారుతుంది రక్తము. ఆ శూర్పణఖ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి నేరుగా కరుడు ఉండే దగ్గరికి వెళ్ళింది. కరుడి దగ్గరికి వెళ్ళి ఆ కరుడి కాళ్ళ మీద పడిపోయింది. కరుడి కాళ్ళ మీద ఎప్పుడు పడ్డదో కరుడు ఆ శూర్పణఖ సాయి చూశాడు. శూర్పణఖ, ఏమిటి వికృత వేషము, ఏమైంది అని చెప్పి అడిగితే అప్పుడు ఆమె పెద్దగా ఏడుస్తూ, నాకు ఈ అవమానం జరిగింది. పంచవటి ప్రాంతంలో రామలక్ష్మణులు అనేటువంటి ఇద్దరున్నారు, చాలా అందగాళ్ళు. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళితే వాళ్ళ దగ్గర సీత అనేటువంటి అందగత్తి ఉన్నది. ఆ సీత యొక్క కారణంగా వాళ్ళు నా ముక్కు చెవులు కోశారు. అంటే నా యొక్క తప్పేమీ లేదు. నేను అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సీతే గొప్పదని చెప్పి సీతను అండగా చేసుకుని సీత మీదకు నేను పోబోతుంటే సీతకు సహాయంగా వచ్చి నా ముక్కు చెవులు కోశారు. నా ముక్కు చెవులు కోయడానికి సీత కారణము. వాళ్ళు చాలా అందగాళ్ళు కాబట్టి ఇంత ద్రోహం నాకు చేశారు కాబట్టి, నా రక్తాన్ని వాళ్ళు కళ్ళ చూశారు కాబట్టి, నా పగ తీరాలంటే ఆ ముగ్గురిని చంపి వాళ్ళ రక్తాన్ని నేను గుట్ట తాగాలి. ఆ వేడి నెత్తురు నేను త్రాగింది కానీ నా కసి తీరదు అని చెప్పి శూర్పణఖ చెప్పింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో వెంటనే కరుడు క్రోధ తామ్రాక్షుడై, శూర్పణఖ, నిన్నింత అవమానపరిచారు కాబట్టి వెంటనే నీ కోరిక తీరుస్తాను. ఎక్కడ వాళ్ళు ఉండేది అంటే పంచవటి ప్రాంతంలో అని చెప్పిన తర్వాత వెంటనే సేనానాయకుడిని పిలిచి 14 మంది భయంకరమైనటువంటి యోధులు, మంచి శక్తివంతులైనటువంటి 14 మంది రాక్షసులను పిలిచాడు. 14 మంది రాక్షసులను పిలిచి, మీరు వేగంగా వెళ్ళి ఆ రామలక్ష్మణులను సంహరించేసి ఆ వేడి నెత్తురు తీసుకువచ్చి శూర్పణఖకు తాగించండి అన్నారు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఎత్తుకొని రక్తాన్ని నేనే పోతాను అక్కడికి, వాళ్లకు చూపిస్తాను నేనని చెప్పి ఆ శూర్పణఖ దారి చూపిస్తూ 14 మందిని తీసుకువచ్చింది. తీసుకువచ్చేటప్పటికి ఆశ్రమంలో వీళ్ళు కూర్చొని ఉన్నారు. 14 మంది రాక్షసులు, భయంకరమైన ఆకారాలు, పర్వతాకారులుగా ఉండేటువంటి వాళ్ళు వచ్చి ఆ పర్ణశాలలో రామచంద్రమూర్తి యథాళం నిలబడ్డారు. ఆ నీల మేఘాల మాదిరి ఉండేటువంటి ఆ రాక్షసులు 14 మందిని చూసి సీతాదేవి గడ వణికిపోతుంది అనమాట. రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి ఆ శూర్పణఖ సాయి చూశాడు. శూర్పణఖ కోపంగా చూస్తుంది. ఇప్పుడేం చేస్తారో చేయండి, మా మనుషులు వచ్చేశారు, మిమ్మల్ని ఇద్దరిని చంపి రక్తం తాగుతానని చెప్పి వికారంగా అరుస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వినటువంటి వాడై ధనుర్బాణాలు తీసుకుని ఒక్క బాణాన్ని ప్రయోగించాడు. ఆ ఒక్క బాణము ఎలా అయ్యా అంటే ఒకే బాణం పోయి 14 మంది రాక్షసుల యొక్క కంఠసీమలు ఖండించి కింద వేసేసి, ఒక్క బాణంతోనే 14 మంది రాక్షసులను చంపేశాడు. వాళ్ళ మొండాలు కింద పడిపోయినాయి, పెద్దగా అరుస్తూ పడిపోయినారు. ఆ దృశ్యాన్ని శూర్పణఖ చూసింది, తట్టుకోలేకపోయింది, భయాందోళనకు గురైపోయింది. పెద్దగా అరుస్తూ ఏడుస్తూ నేరుగా వచ్చి మళ్ళా కరుడి యొక్క కాళ్ళ మీద పడింది. అప్పుడు కరుడు, శూర్పణఖ, నేను పంపించాను కదా 14 మందిని, తాగేసావా రక్తాన్ని అన్నాడు. రక్తాన్ని నేను త్రాగలేదు, మన 14 మంది పోయినారు, 14 మందిని ఒక్క బాణంతోనే సంహరించేశాడని చెప్పేటోటికి కరుడు, అంత బలవంతుడా రాముడు, అంత గర్వంతో ఉన్నాడా, చూస్తాను, నా పరాక్రమం కూడా చూపిస్తానని చెప్పి వెంటనే సేనాధిపతిని పిలిచాడు. సేనాధిపతి దూషణుడు అన్నమాట. కరుడు దూషణుడు వాళ్ళిద్దరు. ఆ ఖరదూషణాదులిద్దరూ కూడా కలిసి దూషణ సైన్యాన్ని సిద్ధం చేయన్నాడు. సిద్ధం చేశారు. 14,000 మంది సైన్యం ఉన్నారు వాళ్ళకి. మొట్టమొదట పోయింది 14 మంది మాత్రమే, రెండవసారి 14,000 మంది పోతున్నారు.
14,000 మంది బయలుదేరారు. అందరూ కూడా అన్ని వాహనాల మీద బయలుదేరాడు. కొంతమంది నడిచి వెళ్తున్నారు. వాళ్ళ వాహనాలు ఏముంటే అవి తీసుకొని బయలుదేరారు. కరుడు మాత్రం రథం మీద బయలుదేరాడు. రథం మీద, దివ్యాశ్వాలు పూంచినటువంటి రథం మీద ఆ కరుడు చెప్తున్నాడు, దేవేంద్రాదులు కూడా నాతో యుద్ధం చేయాలంటే భయపడతారు. అటువంటి కరుడితో ఇంత తీవ్రమైనటువంటి యుద్ధాన్ని పెట్టుకుంటాడా రాముడో గీముడో తేల్చేస్తాను చూడని చెప్పి క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ కరుడు తన యొక్క ఆ దివ్య అశ్వాలు పూంచినటువంటి రథం మీద భయంకరమైనటువంటి సింహగర్జన చేస్తూ బయలుదేరాడు. 14,000 మంది రాక్షసులు సిద్ధమైనారు. 14,000 మంది రాక్షసులు సిద్ధమయ్యి ముందు వెళుతూ ఉండగా కరుణి యొక్క రథం వెనక భాగంలో బయలుదేరింది. అంటే నాతో ఏమంత అవసరం ఉండదులే, అక్కడ ఉండేది ఇద్దరే కదా, ఆ ఇద్దరిని ఒక్క క్షణంలో మనవాడు చంపేస్తారు, నాతో పెద్ద పని ఉండదులే అన్నట్టుగా వెనక వస్తున్నాడు ఆయన. వాళ్ళందరినీ ఏమన్నా చేస్తే అప్పుడు చూద్దాంలే అని ఒక నిర్లక్ష్య భావంతో కరుడు బయలుదేరాడు. దూషణుడు సైన్యాన్ని అంతా తీసుకుని, సైన్యాధిపతి కాబట్టి ఆయన బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ బయలుదేరినప్పుడు కొన్ని ఉత్పాతాలు పుట్టాయి. అంటే కొన్ని సూచనలు, పిడుగులు పడడం, ధూమకేతువులు పడడం, ఈ అడవి మృగాలన్నీ కూడా అపసవ్యంగా తిరగడం, ఇటువంటివన్నీ కూడా ఆ ఆయుధాలు ఏదైనా కింద పడిపోవడం, ఇటువంటివన్నీ ఎన్ని అనిష్టాలు జరగాలి అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళలో కొంతమంది ఉండి మనకి అపశకునాలు జరుగుతున్నాయంటే, అపశకునాలు మనకేం జరిగేది, మనమే రాక్షసులం అయితే మనకేం జరిగేది, అవన్నీ బలం లేనటువంటి వాడు ఆలోచించే విషయము. బలం లేనటువంటి వాడికి అపశకునాలన్నీ కానీ బలవంతుడిగా ఉండేటువంటికి అపశకునాలు ఏం చేయి, బయలుదేరండి అన్నాడు కరుడు. అప్పుడు ఈ 14,000 మంది సింహనాదాలు చేస్తూ భయంకరంగా, ఇంకా 14,000 మంది పర్వతాకారులైనటువంటి రాక్షసులు బయలుదేరి వస్తున్నారంటే ఎలా ఉంటుంది అక్కడ శబ్దము. ఆ ఉత్పాతాలు కలుగుతున్నప్పటికీ కూడా ఆ అరణ్యంలో ఉండేటువంటి మృగ జాతులన్నీ కూడా భయానికి అటు ఇటు పరిగిస్తూ ఉండగా ఆ 14,000 మంది బయలుదేరి వస్తుంటే అక్కడ ఈ శబ్దాన్నంతా విన్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, లక్ష్మణ, ఇక్కడుండేటువంటి పరిస్థితిని బట్టి నేను ఆలోచిస్తే ఏదో భయంకరమైన యుద్ధం జరిగేటువంటి వాతావరణం కనపడుతుంది. ఈ శకునాలన్నీ కూడా అలాగే కనపడుతున్నాయి. కాబట్టి మనం 14 మంది రాక్షసులను చంపినప్పుడు శూర్పణఖ కోపంతో వెళ్ళిందంటే ఏదో ప్రళయం రాబోతుంది, భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి నాయన, నువ్వు నా మాట విని నాకు ఎదురు చెప్పకుండా సీతను ఒక గుహలోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఈ యుద్ధం జరిగేటప్పుడు ఎలాంటి ఆపద రాకుండా ఉండేటట్టుగా సీతను నువ్వు కాపాడాలి అన్నాడు. ఇంకా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి మాటకు ఎదురు చెప్పడు కదా. అప్పుడు ఆ రాక్షసులు వచ్చే లోపలే సీతాదేవిని ఆ సమీపంలో ఉండేటువంటి ఆ పర్వత గుహలోకి తీసుకెళ్ళాడు. పర్వత గుహలోకి తీసుకెళ్ళి అక్కడ చాటుగా చెట్లు గిట్లు అన్నీ ఇంకెవరికి కనపడకుండా దాచి లక్ష్మణస్వామి సీతను జాగ్రత్తగా కాపాడుతున్నాడు. అప్పుడు రాములు వారు ఏం చెప్పాడంటే, ఈ ఎంతమంది రాక్షసులు వచ్చినా నేను సంహరించేస్తాను లక్ష్మణ, నువ్వేమీ ఆలోచించద్దు, నీ సహాయమేం అవసరం లేదు, ఎంతమంది వచ్చినా నేను సంహరించగలను, నువ్వు సీతను మాత్రం జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పి అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పి లక్ష్మణస్వామి ఆ సీతాదేవిని ఆ గుహలో ఉంచి, ఆ చెట్ల పొదల చాట్లో ఉంది ఆ గుహ, ఎవరికి కనపడదన్నమాట. అక్కడ సీతను జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. వెంటనే రామచంద్రమూర్తి సంసిద్ధుడై, యుద్ధం జరుగుతుందని తెలుసు ఆయనకు, కవచాన్ని ధరించాడు. కవచాన్ని ధరించి అంటే వాళ్ళని తెచ్చుకో ఉన్నారు, సందర్భాన్ని బట్టి ధరిస్తారనమాట. ఆ కవచాన్ని ధరించి ధనుష్పాణి అయి ఆ ధనుస్సు, విష్ణు ధనుస్సును పట్టుకున్నటువంటి వాడై ఆయన ఆ పర్ణశాల ఎదురుగా నిలబడి ఉన్నాడు.
ఆ పర్ణశాల ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి యుద్ధం జరుగుతుందని నిర్ణయం చేసుకొని నిలబడి ఉండగా ఈ 14,000 మంది రాక్షసులు ప్రళయకాల గర్జనలు చేస్తూ వచ్చేసారు. ప్రళయకాల గర్జనలు చేస్తూ వచ్చి ఈ రామచంద్రమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసి అల్లంత దూరంలో నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత వాళ్ళందరి చూశాడు రామచంద్రమూర్తి. ఆ వెనక భాగంలో కరుడు దివ్యమైనటువంటి రథం మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి వీళ్ళందరి చూసి 14,000 మంది రాక్షసులతో ఒక్కడే, రెండవ మనిషి లేకుండా యుద్ధం చేయడానికి సన్నద్ధుడై తన ధనుష్టంకారం చేశాడు. ధనుష్టంకారం చేస్తే ధనుష్టంకారానికే ఆ రాక్షసుల యొక్క గుండెలు బద్దలైపోతున్నాయి. అప్పుడు ఆ ధనస్సును ధరించినటువంటి వాడై అమ్ముల పొదిలో నుంచి బాణాన్ని తీసి సంధిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. తర్వాత ఏం జరిగిందనే తర్వాత తెలుసుకుందాం.